అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఇండెక్స్ ఫ్యూచర్స్ అదేవిధంగా కొన్ని స్టాక్స్ గురించి నా వ్యూస్ తెలియజేస్తాను. డిస్క్లైమర్ ఏంటంటే నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాను. నా వ్యూస్ ఒపీనియన్స్ ఏవైతే నా ఈ ఛానల్లో అదేవిధంగా వీడియోస్లో తెలియజేస్తానో అవి పూర్తిగా ఎడ్యుకేషన్ పర్పస్ అని గమనించగలరు. ముందుగా యాక్సిస్ బ్యాంక్ గురించి చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ 1215 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇంతకుముందు వీడియోలో నేను తెలియజేసినట్టుగా 1240-50 జోన్ క్రాస్ అయితేనే అప్ ట్రెండ్ అని మనము అనుకోవచ్చు. సో ఆ జోన్ని క్రాస్ చేయలేకపోతుంది. ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్లు 1150 నుంచి 1100 వరకు. తర్వాత డిఎల్ఎఫ్ గురించి చూద్దాం. డిఎల్ఎఫ్ ఇప్పుడు 837 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇంతకుముందు వీడియోలో నేనేం తెలియజేశానంటే ఈ స్టాక్లో వీక్నెస్ వస్తే సెల్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రస్తుతం కొనకూడదని తెలియజేశాను కదా. సో ఈ స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేట్టు కనబడుతూ ఉంది. ఈరోజు వీక్గా ట్రేడ్ అవుతూ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్లు 730 నుంచి 750 దాకా. ప్రస్తుతం 837 దగ్గర ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ గురించి, రిలయన్స్ గురించి కూడా చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా క్రూషియల్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 1514 జోన్లో ట్రేడ్ అవుతూ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టార్గెట్ 1450 నుంచి 1400 మధ్యలో. ఫస్ట్ టార్గెట్ 1450, అది బ్రేక్ అయితే 1400. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ప్రస్తుతం 57,700 జోన్కి దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉంది. నా అంచనా ప్రకారం 58,000 జోన్ క్రాస్ చేయలేకపోతే ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి టార్గెట్ 57,000, తర్వాత 56,000. ఈ వీడియోలో నేను షేర్ చేసిన వ్యూస్ అదేవిధంగా నా ఒపీనియన్స్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రేడింగ్ అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించిన సలహాలు లేదంటే ఏదైనా ఎంక్వైరీస్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ నాకు మెసేజ్ చేయొచ్చు. వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.